వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ పులుసు చేశానండి. చాలా చక్కగా కుదిరింది బెండకాయ పులుసు. ఈ ఎండాకాలము కొంచెం పులుసులాగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొబ్బరి పొడి వేసానండి. బాగా వేగనిచ్చి బెండకాయలు కూడా వేసి కొంచెం సేపు ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చాను. బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని మనం అందులో మగ్గాక కారంని యాడ్ చేసి చింతపండు పులుసు వేయాలి. ఆ పులుసు అంతా బెండకాయకి పట్టి బాగా మరిగేదాకా ఉంచి బెండకాయని మగ్గిన తర్వాత మనము కొంచెం ధనియాల పొడి చల్లుకుంటే బెండకాయ పులుసు రెడీ అవుతుందండి. కొత్తిమీరతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు భోజనంలోకి వడ్డిస్తానండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.